నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి జిల్లా రాజకీయాల్లో ఎనదగినవారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డిపై తిరుగుబాటు చేసి పేద మధ్యతరగతి ప్రజల అండదండలతో రాజకీయాల్లో గొప్ప పేరు తెచ్చుకున్న సేనయ్య ప్రజా సమస్యల పరిష్కారంలో ఎన్నో పోరాటాలు చేశారు. అటు కాంగ్రెస్ ఇటు ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీలోనూ ఆయన కీలక పాత్ర వహించారు. 1972 శాసనసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన శ్రీనివాసులరెడ్డి భారీ మెజారిటీతో గెలుపొందారు. అనంతరం తన సోషలిస్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన శ్రీనివాసులరెడ్డి 1978లో వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గం మీద ఇందిరా కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేసి 400 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయన నేదురుమల్లి ఢిల్లీ రాజకీయాల సంబంధాల ముందు ఆయన నెట్టుకు రాలేకపోయారు. అంజయ్య మంత్రివర్గంలో అంతగా ప్రాధాన్యం లేని చక్కెర పరిశ్రమల మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ పనితీరుకు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సేనయ్య ఎన్టీ రామారావు స్థాపించిన టీడీపీలో చేరి నెంబర్ 2గా మెలిగారు. అయితే గత కొద్ది కాలానికే ఎన్టీఆర్తోనూ విభేదించి సేనయ్య సేన పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఎన్టీఆర్ను దుయ్యబట్టారు. మళ్లీ రాజీవ్ గాంధీ ఆశీస్సులతో కాంగ్రెస్లో చేరిన ఆయన నేదురుమల్లి సీఎం కావడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆయన పార్టీలోనే ఉంటూ బహిరంగ సభలు ఏర్పాటు చేసి నేదురుమల్లిని విమర్శించారు. అనంతరం నేదురుమల్లి నిష్క్రమణతో కోట్ల విజయభాస్కర్ రెడ్డి సారథ్యంలో శాసనసభ్యుడిగా కొనసాగారు. మంత్రి పదవి వస్తుందన్న తరుణంలో తీవ్ర అస్వస్థతకు గురైన సేనయ్య మృత్యువుతో పోరాడి మరణించారు. ఏది ఏమైనా ఇప్పటికీ శ్రీనివాసులరెడ్డి జిల్లా ప్రజల హృదయాల్లో చిరస్మరణీయులు.